ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల్ సారు డిప్యూటీ సీఎం పవనాల్ సార్కు కీలక బాధ్యతలను అప్పచెప్పిండు. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆసక్తికర ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. రాష్ట్రంలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపదను పెంచాలి, దీనికోసం భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్లాన్ చేయాలని, ఒకేసారి 5 నుంచి 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నాడు. దీనికి డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవాలని అన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన, నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవాన్ని నిర్వహించిన, ఇప్పుడు కూడా అట్లనే మీరు కూడా చేయాలి అని ఆదేశాలు కూడా జారీ చేసిండు. ఈ కార్యక్రమంలో ఒక రోజు ప్రత్యేకంగా లక్షల సంఖ్యల మొక్కలు నాటాలని అధికారులకు సూచనలు చేసిండు. అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం కలిసి వన భోజనాలకు పోవాలని అన్నాడు. ఇట్లా వన భోజనాలను మళ్ళా మనం ప్రోత్సాహం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర పట్ల ఉన్న అటవీ ప్రాంతానికి పోయి రోజంతా హాయిగా ప్రకృతిలో గడిపేటట్టు, అనుసంధానం అయ్యేటట్టు, ప్రేమించేటట్టు చూడాలని అన్నాడు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అటవీ శాఖ అంటే ఎంతో ఇష్టమని, గ్రీన్ కవర్ పెంచేటట్టుగా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాన్ని వృద్ధి చేయాలి, ఒక్కో హెక్టార్కు 4 లక్షల రూపాయల చొప్పున 2 కోట్ల వరకు కేంద్రం గ్రాంట్ మంజూరు చేస్తుంది, ఆయన నాయకత్వంలో అడవిని వృద్ధి చేయాలని అన్నాడు. ఏదేమైనా ఈ మధ్యన మనం చాలా వార్తలలో చెప్పుకుంటూనే ఉన్నాం. మనమేమో బంగారం ఉంటుంది అభివృద్ధి పేరుతోని చెట్లను నరుక్కుంటూ పోతున్నాం. అల్ల అడవులో ఉండే మూగజీవాలేమో ఏం దొయ్యక అవి రోడ్ల మీదకి వస్తున్నాయి. మళ్ళా మనమే వాటిని చూసి భయపెడుతున్నాం. పెద్ద పెద్ద రెక్కీలు పెట్టి దాన్ని ఎట్లన్నా వల వేసి పట్టుకోవాలని చూస్తున్నాం. అసలు ఈ మూగజీవాలన్నింటినీ అడవులో ఉండేటట్టు స్వేచ్ఛ మనం ఇస్తే అవి మన సిటీలకు ఎందుకు వస్తాయి, మనకెందుకు ప్రాణగండం అవుతుంటాయి. ఏదేమైనా బాబు సార్ తీసుకున్న నిర్ణయం సూపర్ అని అనబట్టిండ్రు ఈ ముచ్చటేరికైనా పబ్లిక్.